ఇదిగో ఇలాగా ఇలాగా ఇలా చెయ్యాలి. ఇదిగో చూసారా, ఇదే మౌంట్ ఫ్యూజీ. ఇది సీతాకోక చిలుక. ఇదెలా ఉంది? అద్భుతంగా ఉంది. ఇంకా చూపించవా? ఆగండి, ఇప్పుడు మీకు చూపించబోయేది ఏమిటంటే ఇదిగోండి, ఇది 6 మెట్ల నిచ్చెన. ఒరే నోబితా, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? జియాన్, సునియో, చిన్న పిల్లల్లాగా పిల్లలతో క్యాట్స్ క్రీడలు ఆడుతున్నావా? ఇందులో మీకేమిటి సమస్య? ఆ? మీరిద్దరు ఏం పట్టుకున్నారు? నీకు దీనికేం సంబంధం లేదు నోబితా. నోబితాతో మనం ఆడుకోకర్లేదు. పద వెళ్ళిపోదాం జియాన్. అలాగే వెళ్ళిపోదాం పద. నోబితా, నీకు క్యాట్స్ క్రీడలే కరెక్ట్ గా ఉంటుంది. ఏమిటో వీళ్ళు. సరేలే, నేను ఇంకా చాలా చూపిస్తానే. అరే నేను మర్చిపోయాను, వెంటనే ఇంటికి వెళ్ళాలి. అరే అవును కదా, అంతరిక్ష పోరాటాన్ని మొదలు పెట్టే సమయం ఏంటి అంతరిక్ష పోరాటమా? నేను కూడా వెళ్ళాలి, నన్ను క్షమించండి. అలాగే, మళ్ళీ కలుద్దాం. త్వర సర్ప్రైజ్! అద్భుతంగా ఉంది. అదిరిపోయింది. అద్భుతమైన నక్షత్ర వీధి రక్షకులం. మేము ముగ్గురం కలిసికట్టుగా పోరాడతాం. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. తీసుకో. ఏయ్ భలే భలే! ఆ రక్షకులు నాకు భలే నచ్చారు. నేను కూడా అలా హీరోనైతే ఎంత బాగుంటుందో. హీరో నోబితా ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రపంచంలోని అతి భయంకరమైన జియాన్ గుప్పెట్లో నువ్వున్నావు. అరెరే, తను షిజుకా రాకుమారి. అరెరే, తను డోరేమోన్. మర్యాదగా షిజుకాని వదిలే. హీరో నోబితా. నువ్వు ఒట్టి నోబితా మాత్రమే. సునియో, నన్ను నమ్మండి, పనులు జరుగుతాయి. నిన్ను ఊరికే వదలను. హీరో నోబితా దగ్గర నేను ఓడిపోయాను.
రాకుమారి నీకేం కాలేదు కదా? నువ్వు చాలా మంచివాడివి నోబితా. ఆ, వద్దు వద్దు, ఎంతైనా హీరో గొప్పవాడు కదా. నోబితా నోబితా ఆ టీవీకి అడ్డంగా నుంచున్నావు, తప్పుకో. నాకు నచ్చిన చిత్రం రాబోతోంది. ఆ, సరేలే అమ్మా. ఇంతసేపు మీరు చూసింది రక్షకుల ఆ, చిత్రం. చిత్రమా? ఆ? చిత్రమా? అది చిత్రం. నాకు ఆ విషయం తెలుసా నానా? నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. ఏం పని మీద వెళుతున్నావో చెప్పు. నేను హీరోని అయిపోతాను. జాగ్రత్తగా వెళ్ళిరా. నాకు అర్థమైంది. ఆ హీరోనా? మేమందరం కలిసి హీరో చిత్రాన్ని తయారు చేస్తాం. ఈ విషయాన్ని ముందు షిజుకాకి చెప్తాను. తను జియాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? ఇద్దరు కలిసి సునియా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ముగ్గురు కొండ వెనక భాగానికి వెళ్ళారా? అసలు ఇక్కడ వాళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నట్టు? విశ్వం మాన్స్టర్ అదే. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఈ విశ్వాన్ని రక్షించడానికి దుర్మార్గుల్ని హతమారుస్తాము. మేమే రక్షకులం. అద్భుతమైన నక్షత్ర వీధి రక్షకులం. నోబితా కట్టు చేయండి, కట్టు చేయండి. అబ్బా మేము బాగా చేస్తూ ఉన్నాం. హే, అసలు మీరేం చేస్తున్నారు? చూస్తే కనిపించడం లేదా? మేమంతా హీరో చిత్రం తీస్తున్నాం. హీరో చిత్రమా? మా నాన్న ఈ షూటింగ్ కెమెరా తీసుకొచ్చారు. అందుకే నేను ఒక గొప్ప హీరో చిత్రాన్ని తీయాలనుకుంటున్నాను. అర్థమైందా నోబితా? నాతో ఇలా మీరు చెప్పకుండా చేయడం నిజంగా చాలా దారుణం. నోబితాను కూడా మనతో కలుపుకుందామా? ఓ, కానీ నోబితా చూడ్డానికి హీరోలా ఉండడు కదా. మనతో నోబితాని కలుపుకుంటే ఈ చిత్రానికి విలువ ఉండదు. హే, అలా మాట్లాడద్దు. కాదు, మనం అందరం కలిసి ఆడుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం సునియో? ఉపాయం. నోబితా నీకు తగిన పాత్ర నా దగ్గర ఉంది. నిజంగానా? యావూ 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 విశ్వం మాన్స్టర్ నోబికాన్ కాచుకో. ఇదిగో ఇది జియాన్ ప్రత్యేక ప్రతిభ. మా సత్తా ఏంటో ఇప్పుడు తెలుసుకున్నావు నోబిగాన్. డోరేమాన్! నోబిగన్ పాత్ర నాకు చెయ్యాలని లేదు. నాకు హీరో అవ్వాలని ఉంది డోరేమాన్. ఏంటి, సోనియా స్నేహితులతో కలిసి నక్షత్ర విధి చిత్రాన్ని తీస్తున్నాడా? అయితే పద పద వెళ్దాం, భలే ఉంటుంది. నేను కూడా అందులో ఏదైనా పాత్ర చేస్తాను. మనిద్దరం ఒక అద్భుతమైన చిత్రాన్ని తీయాలి. అందులో నేనే హీరోగా నటించాలి. అర్థమైందా డోరేమాన్? ఇదిగో ఈ చింపిరి జుట్టుతో హీరోగా ఉండాలి. మనిద్దరం కలిసి తీసేటట్టుగా ఉంటే అదొక మంచి చిత్రంగా ఉండాలి. నిజంగానా? అవును, నన్ను నమ్ము. పద వెళ్దాం. హే, ఆగు. జియాన్ మెగాటాన్ దెబ్బ తీసుకో. నా దెబ్బ రుచి ఎలా ఉందో నీకు తెలిసిందా? ఏ కాలంలోనూ నన్ను ఎవరు ఓడించలేరు. మీరు చాలా కష్టపడుతున్నారే. మీ షూటింగ్ బాగా జరుగుతోంది కదా? హే డోరేమాన్,
కాకపోతే పిడిగుద్దులో కాస్త లోపం ఉంది. ఏంటి? నోబితా, డోరేమోన్ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నావా? హే నేనేం చేయలేదు సునియో. హా, మీరు చిత్రం తీయదలుచుకుంటే మంచి చిత్రాన్ని తీయండి, సరేనా? ఏ ఏమిటి నీ ఉద్దేశం? ఉండు క్రీడా ఫ్లైట్. గ్రేడ్ అప్ లైటా? ఈ వెలుగు దేని మీద పడినా అది వెంటనే నిజంగా మారిపోతుంది. ఇప్పుడు షుజుకా వేసుకున్న దుస్తుల మీద దీన్ని ప్రసరిస్తే ఏమవుతుందో చూడండి. ఆ? ఓయ్. ఆ? ఏమైనా మారిందా? కాస్త నువ్వు ఎగిరి కంటే. ఏంటి ఎగరాలా? నా శరీరం గాల్లో తేలిపోతోంది. ఇప్పుడు ఇంకాస్త పైకి ఎగురు షుజుకా. అరే తను ఎగురుతోంది. తను స్వేచ్ఛగా ఎగరలేదు కానీ ఆశ్చర్యంగా ఉంది. షిజుకా నిజంగా చాలా గొప్పగా హే, ఉంది. అసలు ఏం జరుగుతోంది? మర్యాదగా చూపించు. మర్యాదగా చూపించు. షిజుకా, వీళ్ళకి ఆ బండరాయిని ఎత్తి చూపించి చూద్దాం. ఇంత పెద్ద బండరాయినా? అరే, నాకంత బలం లేదే. షిజుకా ఇప్పుడు శక్తివంతురాలు. ఒక సాధారణ మనిషి కంటే తన శక్తి ఇప్పుడు 20 రెట్లు పెరిగింది. ఇప్పుడు ఒకటి తీస్తున్నాను. చిత్ర దర్శకుడు రోబోట్. ఓ, చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది. ఓ, దీన్ని తినద్దు. ఓ. పీపీ, పీ. ఇది చిత్ర దర్శకుడు రోబోట్ యొక్క బర్గర్ దర్శకుడు. పేరు భలే రుచిగా ఉంది. పీపీ. ఈ దర్శకుడిని సంతోష పెట్టడం చాలా కష్టం. అతన్ని బాధ పెట్టకండి. మనం ఈ బర్గర్ దర్శకుడికి మన చిత్రం గురించి చెప్పామంటే తను సెట్టింగ్లని పాత్రల్ని సృష్టిస్తాడు, సరేనా? ఆ తర్వాత మీరు గనక తను చెప్పినట్టే నటించారంటే దర్శకుడు చిత్రాన్ని తయారు చేస్తాడు. మరి షూటింగ్ కెమెరా సంగతి? దర్శకుడా? పీప్ పీప్. ఇది అతి సూక్ష్మమైన కెమెరా. ఇది ఎప్పుడూ మనల్ని షూట్ చేస్తూ ఉంటుంది. అది సరిగాని ఇది మంచి చిత్రాన్ని షూట్ చేస్తుందా? ఒక ట్రైల్ చేద్దామా? టైటిల్ ఏంటి? నోబిగాన్జియాన్ల పోరాటం. ఏం బాగోలేదు. ఏమిటది? వాస్తవికమైన అంతరిక్ష ప్రతిమ. షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మొదలైందన్నమాట. నువ్వేం చేసావు ఇప్పుడు? అది తానుగా బయటకు వచ్చింది. మీరు కొట్టుకున్నా సరే మీకు గాయాలు తగలవు. చెప్పేది
నాకేం కాలేదు. ఎందుకంటే అది నకిలీ మంట. ఓ అలాగా, నాకు అర్థమైంది. నోబిగా, సిద్ధంగా ఉన్నావా? జియాన్ ప్రత్యేక ప్రతిభని ఇప్పుడు రుచి చూడు. ఇదిగో నా ప్రత్యేక విసురు. ఓ నాయనా. మంచి వాళ్ళకి విజయం తథ్యం. ఓకే కట్. భలే డోరేమోన్, మనం కలిసికట్టుగా చిత్రాన్ని తయారు చేద్దామా? నీకు సహకరించడానికి ఉవ్విల్లూరుతున్నాను. ఏయ్, నువ్వు మాతో కలవడానికి వీల్లేదు. ఇలా చూడు, నువ్వు నాకు నోబితాకి హీరో వేషం ఇస్తే మేము మీకు సహకరిస్తాం. అవును, మాన్స్టర్ పాత్ర వద్దు. నోబితా, నువ్వు కూడానా? ఇలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేదు, ఒప్పుకుంటున్నాను. భలే భలే, నేను హీరోని అయిపోతాను. చాలా మంచి హే, విషయం, భలే, నోబితా. హే, ఇక భలే, ఆ భలే. ఆ తర్వాత ఇంకేం మాట్లాడద్దు. అదిరిపోయింది. నేను నక్షత్ర వీధి రక్షక నాయకుడి వేషాన్ని పోషిస్తాను. నాతో పెట్టుకుంటే ఎవరిని వదిలిపెట్టాను. ఏమన్నా? నేనే నాయకుణ్ణి. అయితే నేను మీకు ఏ గ్యాడ్జెట్ ని ఇవ్వను. నిన్ను జియాన్, శాంతించు శాంతించు. ఇలా చూడు, మనం ఎడిటర్ ని ప్రాధేయపడి తర్వాత నువ్వే నాయకుడి పాత్ర పోషించేలా చేద్దాం, అర్థమైందా? కాబట్టి కోపడకు. సరేలే, ఏం చేస్తాను? నాయకుడి పాత్రని డోరేమాన్ కే వదిలేస్తున్నాను. భలే భలే. నోబితా, చాలా మంచి విషయం డోరేమోన్, నాకు మంచి హీరో పాత్ర దక్కింది. మనం శ్రమిద్దాం. సరే, అదరగొట్టు నోబికాన్. ఆ, సరే, ఇక నుంచి మనందరం కష్టపడి పని చేయాలి. ఇక మనం ఏర్పాట్లను మొదలు పెడదాం. అలాగే. చిత్రం బాగా రావాలి, అది చూసి అందరూ ఆశ్చర్యపోవాలి, సరేనా? నేను తీస్తున్నాను. యాహూ. చిత్రానికి టైటిల్ ని నిర్ణయించాను, నక్షత్ర వీధి రక్షకుడైన అద్భుతమైన హీరో. ఏంటి? అరే, ఏమైంది? ఇలాంటి బోర్ కొట్టే చిత్రం వద్దంటున్నాడు. కళాత్మకమైన చిత్రాన్ని తీయాలంటున్నాడు. ఎందుకు నువ్వు ఇప్పుడు ఇలా అంటున్నావు? నిజానికి డోరేమోన్ ఇచ్చే గ్యాడ్జెట్లు సమయానికి పనికిరావు కదా, కానీ నువ్వేంటి అతిగా మాట్లాడుతున్నావు? అవును, సరిగ్గా చెప్పావు. ఎందుకు నన్ను కూడా కొడుతున్నావు? మిస్టర్ బర్గర్, దయచేసి మన హీరో చిత్రాన్ని తీద్దాం, సరేనా? తను అమ్మాయిలు మాటలే వింటాడులా ఉంది. హఠాత్తుగా ఆసక్తి కనబరుస్తున్నాడు. తను బర్గర్ లాగే ఉన్నాడు, కానీ ఎంతో కష్టం మీద ఆసక్తిని పెంచుకున్నాడు. దీనికోసం ఎదురు చూస్తున్నాం. ఇది షూటింగ్ అని తెలుసు, కానీ ఎందుకో భయంగా ఉంది. నువ్వు హీరో కదా, ఏంటి ఇలా అంటున్నావు? అందులో అనుమానమే లేదు. చూడు, ఇప్పుడు అదర కొడతాను. నేను కూడా. నేను కూడా.
చాలా బలవంతుడు. అందరూ అప్రమత్తంగా ఉండండి. మనం సరైన నడవడిక తీసుకుంటేనే ఈ నక్షత్ర వీధిలో ప్రశాంతత నెలకొంటుంది. అర్థమైందా? భవిష్యత్తు ఏయ్, బాగుండాలి. నీ సోదా ఆపి తలపడదాం. ఏ జియా, నువ్వు చెప్పే డైలాగ్ అస్సలు బాగోలేదు. ఓ కుదరదు, నేను ఇక ఆగలేను. నేను వస్తానుండు. అరే నాయకుడిని నేను కదా. జాగ్రత్త, అందరూ పారిపోండి. అమ్మో నా దగ్గరకు వస్తుంది. అందుకే నిర్లక్ష్యంగా ఉండొద్దన్నాను. ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా వినండి. మీరు వేసుకున్న దుస్తుల మీద గ్రేడెడ్ అప్లైట్ ని వాడాను. ఇది తీసుకొని పోరాడండి. సిద్ధం కండి. అలాగే నా కుస్తీ ప్రతిభని కనబరుస్తాను. నాకు మోడల్స్ తయారు చేసి మిషన్లను ఆపరేట్ చేయడం ఇష్టం. ఊహించినట్టే జరిగింది. డ్రిల్ దాడి అయిపోయావు. బహుశా నేను అదైతే బాగుంటుంది. వచ్చేయ్. అద్భుతంగా ఉంది. నాకు నచ్చిన షవరే నాకు ప్రత్యేకం. అందరూ అదరగొట్టేస్తున్నారు. అప్పుడే అనవసరంగా మెచ్చుకోవద్దు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. అద్దరగొట్టు నోబితా. విశ్వ మాన్స్టర్, నీతో తలబడతాను. నాలోని ప్రత్యేక ప్రతిభ ఏంటబ్బా? నేను ఊహించినట్టు గురి పెట్టడం కాదు, నిద్రపోవడం. వరుసగా టెస్టులో 0 మార్కులు తెచ్చుకోవడం. ఏదో ఒకటి త్వరగా కానివ్వు నోబితా. ఇదిగో తీసుకో, కాచుకో. ఏమిటిది? క్యాచ్ క్రాడల్. చిన్నపిల్లాడ్లా ఆట ఆడతావేంటి? నేనేం చేయలేదు. సరే, ముందు లేచి నిలబడు. చక్కగా గురి పెడదాం. అలాగే సిద్ధం. నేను మాత్రం తక్కువ తిన్నానా ఏంటి? ఉండేస్తున్నా. తనను వదిలిపెట్టకూడదు. దాడి చేయండి. అన్ని వైపుల నుంచి దాడి చేయండి. వదిలిపెట్టకూడదు. నోబితా అట్రా. అది అలాగే. సిద్ధంగా ఉన్నావా? దిమ్మ తిరిగిపోయే డోరా దెబ్బ. ఇదిగో ఇదిగో. అరె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 . వావ్! నాయకుడు అనిపించుకున్నావు. నిజంగానా? నిజానికి నేను కొట్టాలనుకున్నాను. www.toonworldtamil.com ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి దుర్మార్గులందరినీ కడతెరుస్తాము. మేము 5 హీరోలము. నక్షత్ర విధి రక్షకులం. నా డైలాగ్ ఏది? భలే, చాలా మంచి పని చేస్తున్నావు. మేము ఊహించినట్టే నువ్వు గొప్ప కానీ దర్శకరత్నానివి. నువ్వు అనుమానించావు కదా జియాన్. నా ఈ జీవితాన్ని ఈ దర్శకరత్నానికి అర్పిస్తున్నాను.
నువ్వు చాలా మంచివాడివి బర్గర్. నువ్వు కూడా మంచి హీరో అనిపించుకోగలవు నోబితా. కానీ నేనేం చెయ్యాలనుకున్నా క్యాచ్ క్రాడలే వస్తోందేంటి? దీంతో నేనెలా పోరాడగలను? ఆ? ఎవరో ఇక్కడికి వస్తున్నారు. ఏయ్, అసలేం జరుగుతోంది? ఈ ఏలియన్ మనుషుల్ని తినేస్తుందేమో. అర్థమైంది. ఇది దర్శకరత్నం సృష్టించిందేమో. నువ్వు చాలా గొప్పవాడివి, అన్ని నూతనంగా కనిపెడుతున్నావు. తనేదో మాట్లాడుతున్నట్టున్నాడు. ఒక నిమిషం ఆగండి. ఇది ట్రాన్స్లేషన్ కొన్యాక్. హలో, మేం నక్షత్ర వీధి రక్షణ హీరోలం. అంటే మేము రక్షకుల్లాం. నక్షత్ర వీధి రక్షణ, దయచేసి పొకూరు గ్రహాన్ని రక్షించడానికి నాకు సహాయపడండి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నా. ఓ, తను హీరో అనిపించుకోవడానికి ఈ చిత్రం భలే సిద్ధమైంది. ఇదిగో కథానుసారం మనకిచ్చిన పాత్రల్ని మాత్రం చెయ్యండి. ఓహో, మనల్ని ఎవరైనా సహాయం కోరితే నక్షత్ర వీధి అంచుల దాకా వెళ్లి మనం రక్షించాలి. సరే, తప్పకుండా నీకు మేము సహకరిస్తాము. నువ్వేం దిగులు పడకు, మాతో నువ్వు చేతులు కలుపు, సరేనా? మీకు ధన్యవాదాలు. పదండి, వెంటనే పొక్కూరి గ్రహానికి వెళ్దాం. రక్షకుల్లారా, మనకు అప్పగించిన బాధ్యతని నిర్వహిద్దాం, పదండి. అలాగే. ఆ. ఈసారి నేను అదరు కొడతాను, చూస్తూ ఉండండి. లోపలికి రా. ధన్యవాదాలు. రండి. ఓయ్, వచ్చేసా. నేను వచ్చేసాను. ఆహా. అందరూ కూర్చోండి, మనం ఇప్పుడు వెంటనే బయలుదేరాలి. ఇక పొకూరు గ్రహానికి ప్రమాదం తప్పినట్టే. త్వరగా బయలుదేరదాం. ఎగరగలం. లేదు, మనం ఇప్పుడు విశ్వాన్ని చేరుకున్నాం. ఇది వాస్తవికమైన అంతరిక్షం. ఇప్పుడు మనకు కావాల్సింది యూనివర్సల్ క్యాప్సూల్. మనం దీన్ని వేసుకుంటే ఈ విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళగలము. నేను మిమ్మల్ని పరిచయం చేసుకోలేదు. నా పేరు యారోన్, పొకూరా గ్రహానికి చెందినవాడిని. రక్షకులైన మీరు మాకు సహాయపడాలి. దయచేసి మా గ్రహాన్ని కాపాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ పొకూరు గ్రహంలో ఏం జరిగిందేమిటి? విశ్వంలోని భయంకరమైన సముద్రపు దొంగల చేత మా గ్రహం ఆక్రమించబడినది. ఓ, ఏంటి విశ్వంలోని సముద్రపు దొంగల? ఇది చాలా పెద్ద సమస్యే. మనం వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి. హే జియాన్, సహజంగా నటించాలి, అతిగా నటిస్తున్నావు. హఠాత్తుగా నాలో దాగి ఉన్న నటుడు బయటకు వచ్చేసాడు. దయచేసి మమ్మల్ని క్షమించండి, మీరు కొనసాగించండి. మేమందరం పొకూరా గ్రహంలో నివసిస్తున్నాం. నక్షత్ర వీధిలో పాలపుంత చుట్టూ తిరిగే నక్షత్రాల సమూహం చివర్లో ఈ గ్రహం ఉంది. ఇది నిజానికి చెప్పాలంటే అతి చిన్న గ్రహం. ప్రకృతి అందాలను చూడ్డానికి ఇతర గ్రహాల నుండి తరచూ చాలా మంది ఈ గ్రహానికి వస్తూ ఉంటారు.
పోలీస్ కి సెల్యూట్ కొట్టండి. సంతోషం, మీకు ధన్యవాదాలు. మీరు పోలీస్ ఆట ఆడుతున్నారా? అవునవును, ఆడుకుంటున్నాం. చాలా సంతోషం. ఇదెంతో ప్రశాంతమైన గ్రహం, మీ సహాయం అక్కర్లేదు. ఓ అలాగా, నన్ను క్షమించండి. సరే, ఇంకెప్పుడైనా చేద్దరు గాని. కానీ ఒకరోజు అంతరిక్ష భాగస్తుల సంఘానికి సంబంధించిన మనుషులు వచ్చారు. ఎంతో కాలం తర్వాత వేరే గ్రహం నుంచి అతిథులు వచ్చారు. ఎవరది? ఈ రోజు ఒక అద్భుతమైన కానుకని మీకు తీసుకొచ్చాము. పోకోరా భూమి. భలే ఉంది. ఒక్క నిమిషంలోనే అంతరిక్ష భాగస్తుల సంఘం వాళ్ళు అక్కడ ప్రజల్ని ఆకట్టుకున్నారు. అమ్యూస్మెంట్ పార్క్ ని నిర్మించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. జలయంత్ర నగరం, అంతరిక్ష కోట నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ఈ పొకోరా గ్రహాన్ని అభివృద్ధి పరచాలని మేము ఆసక్తి చూపుతున్నాము. అవును, ఇక నుంచి మేము మీ భాగస్థులం. ఓహో, కలిసి కట్టుగా అభివృద్ధి చెందుదాం. ఒక్క నిమిషం ఆగండి. ఇది పొకురు గ్రహానికి దోహదపడే విషయమే కదా? అవును, నిజమే. నిజానికి చెప్పాలంటే మొదట్లో నేను కూడా ఎంతో ఆనందించాను. పొకోరు భూమి నిర్మాణం పూర్తిగా వచ్చిన తరుణంలో గ్రహంలో ఒక దారుణం జరిగిపోయింది. అడవంతా పూర్తిగా ఎండిపోయింది. ఈ ప్రదేశమంతా ఎంతో పచ్చగా ఉండేది కదా. ఆ? అంతరిక్ష భాగస్తుల సంఘానికి 2 కోణాలున్నాయి అనుకుంటాను. విచారణ జరుగుతున్న సమయంలో హైడ్, మేబ్, ఓగో అనే 3 వ్యక్తులు విశ్వంలోని సముద్రపు దొంగల ముఠాకి సంబంధించిన అధికారులని తెలిసింది. అంతేకాదు, వీళ్ళందరి నాయకుడి పేరు ఇకారో. ఎంతో తీయటి మాటలతో ఆ గ్రహంలోని ప్రజలందరినీ మైమరిపించి ప్రజల్ని తమ వైపు తిప్పుకుంటున్నారు. లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు. ఆ తర్వాత గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కూడా వెనుకాడు. మరి ఆ గ్రహంలోని వాళ్ళ సంగతి ఏంటి? నేనందరికీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాను, కానీ ప్రజలు నా మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇతర గ్రహాలు సాయపడలేదా? అంటే ఈ మధ్యనే గ్రహాల సంఘాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. కాకపోతే వాళ్ళు మమ్మల్ని రక్షించే పరిస్థితిలో లేరు. పొకూరు గ్రహంలో ఒకే ఒక పోలీస్ అధికారి మాత్రమే ఉన్నాడు. అది నేనే. అందుకే వాళ్ళ అవసరాల్ని గుర్తించడానికి విచారణ జరుపుతున్నాను. అరే, ఎవరు నువ్వు? ఆగు! అన్యులెవరో వచ్చారు, పారిపోతున్నారు, పట్టుకోండి. ఇందులో తప్పించుకుంటాను. చివరికి వాళ్ళు నన్ను వదిలిపెట్టకుండా తరుముకుంటూ వచ్చారు. ప్రమాదం! హఠాత్తుగా నేను వార్పులోకి తప్పించుకున్నాను. కానీ అక్కడికి ప్రవేశించి వాళ్ళు దాడి చేశారు. అంతరిక్షంలో ఎన్నో ప్రదేశాల చుట్టూ నేను తిరిగాను. ఆ విధంగా హఠాత్తుగా ఈ గ్రహంలోకి వచ్చి చేరాను. మీ సామర్థ్యాన్ని గమనిస్తూ ఉన్నాను. అయితే జరిగిన కథ ఇదన్నమాట. ఈ కథ ఎంతో ఆసక్తికరంగా ఉంది కదా. సరే, ఈ జియాన్ అంతరిక్ష సముద్రపు దొంగల ఆట కట్టిస్తాడు. ఎవరిని వదిలిపెట్టాడు.
తప్పుకో. నేను సునియోని. నా పేరు షిజుకా. నేను డోరేమాన్ నక్షత్ర వీధి రక్షకుడిని. నువ్వే కదా నాయకత్వం వహించావు. అవును. వాళ్ళందరినీ నువ్వు ఆదేశించి చకచకా పనులు చేయించడం నేను చూశాను. బిబి, బిబి. నీ సహకారానికి ధన్యవాదాలు. ఇప్పుడు నా తడాకాని ఎలా ప్రదర్శిస్తానో చూడు డోరేమాన్. నా పేరు నోబితా. నేను పొకోరు గ్రహాన్ని నిన్ను కూడా రక్షిస్తాను తెలుసా? నిజంగానా? హ్మ్. నేను మీ అందరినీ ఎలా పొగడాలో నాకు అర్థం కావడం లేదు. సంతోషం పట్టలేక నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ అంతరిక్ష నౌక పొకూరు గ్రహానికి వెళ్తోంది. ట్రాక్ బ్యాక్ డేటాని అనుసరించి వెళ్తున్నాం. మనం కాసేపట్లో అక్కడికి చేరుకుంటాం. సముద్రపు దొంగల రేడర్ దాన్ని పట్టుకునే అవకాశం ఏదైనా ఉందా? అవును, అందుకే మనం గ్రహం వెనుక భాగానికి వెళ్దామని అంటున్నాను. అక్కడైతే వాళ్ళు మనల్ని గమనించరు. ఏమిటది? సముద్రపు దొంగలు దాడి చేస్తున్నారా? ఆకాశం కనిపిస్తోంది. అయితే మనం చేరుకున్నామన్నమాట. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఇది వ్యర్థ భూమి కాదు. అక్కడ చూడండి, చాలా అందంగా ఉంది. ఏమిటబ్బా అది? అది స్పేస్ టవరా? ఇంతకీ సునియో ఎక్కడా? నాకు తెలీదు. ఏ సునియో ఎక్కడున్నావు? ఏ సునియో! సరే, నాకు దొరికింది. సునియో! ఏమిటిదే? అందరు ఇక్కడున్నారా? సునియో, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళాం? అదంతా సరే గాని అమ్యూజ్మెంట్ పార్క్ అదిగో అక్కడుంది. నిజంగానా? అయితే ఇది మంచి అవకాశం. రండి వెళ్ళి ఆడుకుందాం. భలే భలే. షూటింగ్ సంగతి ఏం చేద్దాం? వీళ్ళందరూ స్వార్థపరులు. అరెరే, ఎవరూ లేని అమ్యూజ్మెంట్ పార్క్ లో నేను వెళ్ళి ఆడుకుంటాను. షిజుకా, నువ్వు కూడా ఇలా చూడు, నేనే నాయకుడిని, తెలిసిందా? డోరేమాన్, రాన్, నన్ను క్షమించండి. వార్ప్ డిజైన్ ని నేను సరిగ్గా బాగు చేయలేదు. అరే, మిగతా వాళ్ళందరూ ఎక్కడా? నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకేదో తలకంటున్నట్టుగా ఉంది. ఇలా ఆడుకోవద్దు. సముద్రపు దొంగలు మనల్ని కనిపెట్టేస్తారు. ఆడుకుందాం. శత్రువుల్ని ఆకర్షించి ఇలా హతమారుస్తారన్నమాట. అవును కదా నాయక? మీరు చాలా గొప్ప రక్షకులు. మిమ్మల్ని నమ్మొచ్చు. ఏమిటది? అరే, ఏమైంది? వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ అంతరిక్ష భాగస్థుల సంఘం రక్షక భటులు. వాళ్ళు కేవలం రక్షక భటులే కదా. క్షమించండి, క్షమించండి. మీ అనుమతి లేకుండా మేము వాళ్ళు విశ్వంలోని సముద్రపు దొంగలు. ఏంటి వీళ్ళ? పదండి, చక్కగా ఆడుకుందాం. మన సత్తా ఏంటో తేల్చుకుందామా? తను ఏమంటున్నాడు? నాకు తెలియదు. హే, అలా చూడు. ఏయ్, నువ్వా? వీళ్ళందరినీ బంధించండి. హఠాత్తుగా కాలుస్తున్నారు. మీరు
ఎక్కడ దాక్కున్నా ప్రయోజనం ఉండదు. మర్యాదగా బయటకు వీళ్ళు వచ్చేయండి. కూడా ప్రతిభావంతులే అనుకుంటాను. నువ్వు గొప్ప దర్శకుడివి, చాలా అద్భుతంగా ఉంది. అంతే నిజంగా జరుగుతుంది అనుకుని నేను కూడా సరే, మన వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట. వాళ్ళని పట్టుకుంటే మనకి బిరుదులు దక్కుతాయి. ఆగండి సముద్రపు దొంగలారా. హా? ఈ విశ్వంలో శాంతిని నెలకొల్పడానికి శత్రువుల ఆట కట్టిద్దాం. నాకు దెబ్బలు తగిలాయి. సమస్య దయచేసి మమ్మల్ని మా డైలాగులని చెప్పనివ్వండి. ఏంటి హే డోరేమోన్, త్వరగా రా. కాలుతోంది కాలుతోంది కాలుతోంది. బాగా కాలినట్టుంది. దర్శక, ఈ శత్రువులు కాస్త అతిగా ప్రవర్తిస్తున్నారు. నాకంతా ఏంటో వింతగా ఉంది. వీళ్ళెవరో నీకు తెలీదా? అసలు నువ్వేమంటున్నావు? మిమ్మల్ని మీరు కాపాడుకోండి, సురక్షితంగా ఉండండి. ఏమిటి అర్థం? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాడు. ఇదంతా నిజమన్నమాట. అలాగే అనుకుంటున్నాను. నిజం అంటే అంతా నిజంగా జరుగుతుందనే అర్థం. నన్ను క్షమించండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అరోహన్, అయితే మనం అందరం పోరాటానికి సిద్ధపడదాం. అవును, మన దుస్తులన్నీ నిజమే కదా. అవును, మన ఆరాన్ని రక్షించాలి. ఓ సరే, తప్పకుండా ప్రయత్నిద్దాం. వాళ్ళని పట్టుకోండి, నేను ఆరాన్ని పట్టుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వీళ్ళకి దొరకకూడదు. ఎవరది? ఏంటి వీళ్ళ? లొంగిపోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళపై దాడి చేయండి. అరే, ఇప్పుడు ఈ జీ అంతా నాక ఏంటో మీరు రుచి చూస్తారు. డ్రిల్ దాడి. అమ్మో, కాపాడండి. నిన్ను వదిలిపెట్టను. సూపర్ నోబితా, ఇదిగో. నువ్వు మళ్ళీ క్యాట్స్ క్రెడీలు ఆడుతున్నావా? అబ్బే కాదు. నోబితా! అరోన్, అసలు మీరు వస్తారని నేను అనుకోనే లేదు. వాళ్ళ మీద భలే దాడి చేశారు. దాడి చేయడం వెన్నతో పెట్టిన వీళ్ళు విద్య. బలహీనులు. వాళ్ళు సముద్రపు దొంగల అభ్యర్థులని నేను ముందే ఊహించాను. వాళ్ళు మళ్ళీ వస్తారు. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. మనందరం దాక్కోవడానికి ఒక మంచి చోటు కనిపెట్టాను. భలే భలే, ఈ సొరంగ మార్గం చాలా పొడవుగా ఉంది. భూమి అడుగున నీరు ఇందులో నుంచే వెళ్తోంది. మనం తలదాచుకునే చోటు అక్కడే ఉంది. అబద్ధాల కోరు. ఏం దర్శకుడో, అంతా నువ్వే ఏర్పాటు చేసినట్టు బిల్డప్ ఇచ్చావు. మొదటి నుంచి నీ మీద నాకు నమ్మకం కుదరట్లేదు. నకిలీ బర్గర్ విన్ నువ్వు. తప్పుడు బర్గర్ నువ్వు. అనవసరంగా తనని ఇలా మాట్లాడకండి. ఇది కూడా నాటకమే అనుకుంటాను. ఏంటి? ఎంత పొగరు. ఇలా చూడండి, మనం చేరుకున్నాం. అద్భుతంగా ఉంది. చూడండి, నేను దీర్ఘంగా ఏదైనా ఆలోచించాలన్నప్పుడు ఇక్కడికే వస్తాను, తెలుసా? ఇది వచ్చాం మన కొండ వెనక భాగంలా ఉంది. ఇక్కడి నుంచి నగరం మొత్తం కనిపిస్తుంది. పొకూరు భూమిని మనం ఇక్కడి నుంచే చూడొచ్చు. ఆ సముద్రపు దొంగలు మనల్ని కనిపెట్టేస్తారేమో. బయట నుంచి చూస్తే లోపలి భాగం సరిగ్గా కనిపించదు. దీన్ని మనం సురక్షితమైన చోటుగా మార్చేద్దాం. సీక్రెట్ బేస్ట్రీ. దాక్కోడానికి తగిన ప్రదేశమేనా? ఇప్పుడు చూద్దు గాని ఏం చేస్తున్నానో చూడు.
కాస్త నీళ్లు పోయాలి. ఇదిగో నీళ్లు పోస్తున్నాను. వామ్మో! ఈ రహస్య స్థావరం భూమి అడుగున భాగంగా మారిపోయింది. ఇక్కడ ఉన్న అడ్డు మనల్ని రక్షిస్తుంది. సరే, అందరూ నా వెనకాలే పదండి. భలే అది వస్తున్నాను. హే! నోబితా, ధన్యవాదాలు. ఇక్కడ బోల్డని గదులు ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది ఎంచుకోండి. రక్షకులైన మీ దగ్గర మంచి గ్యాడ్జెట్లే ఉన్నాయే. కాస్త సరిగ్గా ఉండు జియాన్. ఏయ్, నాకు ఆకలి కడుపు ఉబ్బిపోయింది. సరే, నాకు కూడా ఆకలిస్తోందిలే. చూడండి, పై భాగంలో చెట్లకి మంచి మంచి పళ్ళుంటాయి. ఓ, నిజంగానా? మీరందరూ కాసేపు ఆగండి. బాగా ఆలస్యమైంది. భోంచేశాక నిద్రపోదాం. బ్యాడ్జీలు తీసేస్తే దుస్తులు మాయమైపోతాయి. అది సరే గాని ఇక ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమిటి నీ ఉద్దేశం? జరిగేదంతా షూటింగ్ కాదు, నిజం. అది అర్థం చేసుకో మరి. అవును కదా. మనం ఈ గ్రహంలో ఇలా ఉండిపోతే మనకి దెబ్బలు తగులుతాయి. మన ఆరోన్ని రక్షించాలని నిర్ణయించుకున్నాం కదా. అది సరే కానీ ఆ సముద్రపు దొంగలతో మనం తలపడగలమా? బహుశా వాళ్ళంతా బలహీనులు, ఎందుకంటే వాళ్ళ నాయకుడు శక్తివంతుడు కాదనుకుంటాను. ఉపాయం, మన దగ్గర హీరో దుస్తులు ఉన్నాయి, డోరెమోన్ గ్యాజెట్లు ఉన్నాయి. ఈ పొక్కురు గ్రహాన్ని ఇలా వదిలేసి వెళ్ళడానికి మనకి మనసు రాదు కదా. సరే సునియో, మనం ప్రయత్నిద్దాం. అందరూ అలా అంటుంటే నేనేం చేస్తాను? సరే, మనమందరం ఏకమై నక్షత్ర వీధి రక్షకులుగా మారి సముద్రపు దొంగలపై దాడి చేద్దాం. సిద్ధం కండి. ఇదే మంచి అవకాశం. దయచేసి సరిగ్గా షూట్ చెయ్యి. ఈ పళ్ళు చాలా ప్రత్యేకమైనవి, ఎంతో రుచిగా ఉంటాయి. హే, నాకు కూడా కావాలి. నేను ఒకటి తీసుకుంటాను. చూపించండి. భోజనానికి ధన్యవాదాలు. బలి బలి. భలే ఉంది. అవునవును. ఓ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. అమ్మా, దుస్తులు భలే ఉన్నాయి. ఆరోన్, నోబితా, నాకు నిద్ర పట్టడం లేదు. నా పరిస్థితి కూడా అదే. ఇంత దూరం మా గ్రహానికి వచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేం పర్వాలేదులే. ఉన్నతమైన భావాలు కలిగిన ఒక మంచి హీరో కోసం నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. చెప్పాలంటే అందుకే నేను పోలీస్ అయ్యాను. నేనది మొదలుపెట్టిన తర్వాత నేను కూడా నటించాలని ఆశపడ్డాను. కానీ నేను తెలుసుకున్నది ఏమిటంటే, మాట వరుసకి పోలీస్ అవ్వాలనుకుంటే సరిపోదు. బాధ్యతలు చేపట్టాక ప్రజల్ని రక్షించాలి. అదే ముఖ్య కర్తవ్యం. అందుకే నేనొక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ప్రజల సంతోషానికి అడ్డుపడే ఎలాంటి దుర్మార్గులనైనా తగిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి అని. ఆరోన్, నువ్వే నిజమైన హీరోవి. నేను కాదు. నీకున్నటువంటి అద్భుతమైన శక్తులు నాకు లేవు. నేను హీరోని కాదు. నక్షత్ర వీధి రక్షకులే నిజమైన హీరోలు అనిపించుకుంటారు. ఆరోన్, చెప్పు. నిజానికి మేము
ఆ? మ్మ్. ఖచ్చితంగా పొక్కుర గ్రహాన్ని రక్షిస్తామని మాటిస్తున్నాను. హ. నోబితా అరుణ్ సైనికులతో తిరిగి వచ్చాడు. తను ఇంకా బతికే ఉన్నాడా? చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళని మీరు తప్పించుకొనిచ్చారు కదా. నాయక, మీకేం కావాలో చెప్పండి. హ, పనికి మాలిన దద్దమ్మ. నాయక, మీరు జాగ్రత్తగా ఉండండి. నోర్మోయ్, మన పథకాలు అమలు చేసే సమయం దగ్గరకు వచ్చింది. మనల్ని ఎదిరించే వాళ్ళని హతమార్చండి. అరే, ఈ గ్రహానికి ఇదే సూర్యుడా? భలే ఉంది, మెరుస్తోంది కదా. చాలా అందంగా ఉంది. దాన్ని మేము 6 మాసు గ్రహం అని అంటాము. ఎంతో దూరంలో ఉండే ఆ నక్షత్రం ఈ పొక్కురు గ్రహానికి వెలుతురిని వేడిని ప్రసాదిస్తుంది. ఇది మాకెంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విషయంలోని వింతే ఇది. సరే అరుణ్, ఈ రోజు మేమేం చేయాలో నువ్వు చెప్పు. అలాగే అదే వేడి నీటి ఊట ఉండే ప్రదేశం పొక్కూరు భూమిలోని ఒక భాగం. నిన్న రాత్రి మేము అమ్యూస్మెంట్ పార్కులోనే ఉన్నాం. సముద్రం మధ్యనున్న అంతరిక్ష కోట విమానాశ్రయం దగ్గర నుంచొని అంతరిక్ష నౌకల్లో వచ్చే అతిథుల్ని ఆహ్వానిస్తూ ఉంటాం. సరే గాని సముద్రపు దొంగల ఉద్దేశం ఏంటి? చెప్తాను. నేను ఆ కోటలోకి వెళ్ళాక ఒక విషయాన్ని మాత్రం తెలుసుకోగలిగాను. అదేంటి? పొకూరు భూమి ప్రారంభ మహోత్సవం నాడు వాళ్ళేదో పథకం వేశారు, కానీ అదేంటో నాకు తెలీదు. ఇంతకీ ప్రారంభ మహోత్సవం ఎప్పుడు? అది రేపే అనుకుంటాను. మనకెంతో సమయం లేదనుకుంటాను. అవును, నేను వెళ్ళి మా వాళ్ళందరికీ పొకూరు భూమికి ప్రమాదం ఉందని నువ్వు హెచ్చరిస్తాను. ఒక్కడివే వెళ్తే ప్రమాదం. నేను నీతో వస్తాను. నాకు తెలిసి తనతో నోబితా వెళ్ళడమే ప్రమాదం. నువ్వేం దిగులు పడకు, నేను నిన్ను రక్షిస్తాను. నిజంగానూ నోబితా? తను కేవలం నోబితాయే కదా. ధైర్యవంతుడు. సముద్రపు దొంగల పథకం ఏమిటో మనం ఎలాగైనా తెలుసుకొని తీరాలి. అయితే అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళి విచారణ కొనసాగిద్దాం. నిన్నట్లాగా అక్కడికి వెళ్ళి ఆడుకోకండి, సరేనా? నాకు తెలుసులే. సరే, మనం హాట్ స్ప్రింగ్ దగ్గరికి వెళ్దాం. నాకు అర్థమైంది. అభ్యర్థుల్ని కలిసిన తర్వాత మనం అంతరిక్ష కోట వద్దకు వెళ్దాం. అలాగే. అయితే మనం తినడానికి తినబండారం తీసుకెళ్దామా? ఏమంటారు? అలాగే. గార్మెంట్ టేబుల్ క్రాస్. 7గురికి అన్నంతో గిన్నెలు. చూస్తుంటేనే నోరూరిపోతోంది. పొద్దునే అన్నం తింటారా? శత్రువుల్ని ఎదిరించడానికి శక్తి కావాలి కదా. రుచిగా ఉంది. ఆ? మొదటిసారి ఇంత రుచికరమైన ఆహారాన్ని తింటున్నాను. అయితే రుచికరమైన భోజనాన్ని తిందాం. భోజనానికి ధన్యవాదాలు. నక్షత్ర వీధి రక్షణ దుస్తుల్ని వేసుకోండి. మేమందరం సిద్ధంగా ఉన్నాం. ట్రాన్స్పరెంట్ క్లోక్ బ్యాంబూ కాప్టర్ ని ధరించండి. ఓయ్. మీరు మీ గదుల్లో నుంచి లాంచ్ అయ్యే ఏర్పాట్లు చేశాను, వెళ్ళండి.
చాలా అద్భుతంగా ఉంది. అరే ఇది చాలా గొప్ప అవకాశం. అందుకే మూడ్ మేకర్ మ్యూజిక్ గ్రూప్. ఇవన్నీ చూస్తుంటే ఎంతో ఆసక్తికరంగా ఉంది. నక్షత్ర విధి రక్షక దళం డోరేమోన్ వెళ్ళు. కావాలి ధైర్యము, ఐక్యంగా గెలుతాం. ఓటమి అనే పదాన్ని సునియా షిజుకా ఇంకా బంగారు. నోబితా పదండి. ఓరే మన జీవితం జీవితం పోరాడి చూసేద్దాం. ఆటంకాలొచ్చినా లక్ష్యమును సాధించుదాం. అద్భుతంగా ఉంది. నోబితా వచ్చేసాడు. నోబితా నువ్వు చాలా దారుణం. ఇప్పుడు ఏం చేయను? వెనక్కి ప్లే చేయగలవా? వెనక్కి ప్లే చేయడమా? మన దర్శకుడికి అంటే మన నాయకుడికి వెనక్కి ప్లే చేసే ప్రతిభ ఉండదు కదా. ఏదో ఒకటి త్వరగా కానిస్తే చాలు. సరే. నోబితా లాంచింగ్ స్టాండ్ మీద నుంచున్నప్పుడు దృశ్యానికి వెళ్ళాలి. అసలేం జరుగుతుంది? నేను వెనక్కి వచ్చేసాను. ధన్యవాదాలు. ఈసారి నేను నా సత్తా ఏంటో నిరూపించుకుంటాను. ధైర్యము, ఐక్యంగా గెలుతాం. అరెరే మనం ఊహించినట్టే అయ్యింది. నోబితా అంటే అంతేగా. ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతోంది? అందరూ తమని తాము జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే. అభ్యర్థులందరూ సమావేశమయ్యే సభ అదే. ఏం జరుగుతోంది? ఇక్కడంతా భలే సరదాగా ఉంది కదా. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నిజానికి ఈ గ్రహంలో ప్రమాదం పొంచి ఉంది. ఏంటి ప్రమాదం పొంచి ఉందా? సరే, ఏదైతేనే విచారణ కొనసాగిద్దాం. అలాగే. సముద్రపు దొంగలు ఇక్కడ లేరనుకుంటాను. నోబితా దయచేసి ఇక్కడే ఉండు. జాగ్రత్తగా వెళ్ళు. దీన్ని ఎవరు తయారు చేశారు? మేమందరం కలిసి తయారు చేశాం. చాలా బాగుంది. అధ్యక్ష, నేను ఇప్పుడే వస్తాను. ఏం జరిగింది? నిన్న నువ్వు ఎందుకని రాలేదు? మళ్ళీ అంతరిక్ష భాగస్థుల సంఘానికి ఏమైనా వెళ్ళావా ఏంటి? అధ్యక్ష, నేను ఊహించినట్టుగా వాళ్ళు నిజమైన సముద్రపు దొంగలే. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. మనకెంతో సమయం లేదు. మనం వీలైనంత త్వరగా వాళ్ళ పథకాన్ని అడ్డుకోవాలి. ఇంతకీ వాళ్ళ పథకం ఏమిటో? నాకేమీ తెలీదు. కానీ రేపు ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది మాత్రమే తెలుసు. నువ్వు ఇంకా ఈ మాట వదలలేదా? వెనకబడ్డ గ్రహాన్ని అభివృద్ధి పరచాలన్నదే వాళ్ళ అభిప్రాయం అని అనుకుంటాను. మనల్ని ఇలా నమ్మించడమే వాళ్ళు వేసిన పథకం. యారోన్, చిన్నప్పటి నుంచి ఇలా ఆలోచించడం నీకు బాగా అలవాటైపోయింది. అవునారా? ఈ ప్రజలు గుడ్డిగా వాళ్ళని నమ్ముతున్నారు. అంతరిక్షపు సముద్రపు దొంగలు వీళ్ళని బాగా వాడుకుంటున్నారు. అరేరే, ఆరోన్ కి ప్రమాదం. నన్ను కిందకి దించు. ఏమిటిది? కాసేపు ఊరికే ఉండు. అసలు ఏం జరుగుతోంది?
ఎవరైనా నన్ను ఆపచ్చు కదా. ఏమిటిది? ఓరు నాయనో, మళ్ళీ వచ్చి రేపు కలు. నాకు మాటివ్వు. నోబితా, మనం ఎలాగైనా సరే నోబితా, అదేంటి? ఒకవేళ నోబితా అనుమానాస్పదంగా ఇక్కడ ఏ చోటు లేదు. అవును. ఏం చేద్దాం అబ్బా? ఈ కాలంలో ఈ నీటి ఊట వెచ్చదనం తగ్గిపోతోంది. రేపే ప్రారంభ మహోత్సవం, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో జరుగుతున్నట్టుంది. వేరే ప్రదేశానికి వెళ్ళి చూద్దామా? పదండి. ఈ సోనియా జియాన్లు ఏం చేస్తున్నారబ్బా? చాలా బాగుంది కదా. అదిరిపోయింది. ఏయ్, నాకంటే ముందెళ్తున్నావా? వస్తున్నాను. ఈ పార్క్ లో నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించడం లేదు. ఇక్కడ ఎన్నో ఆసక్తికరమైన వాహనాలు ఉన్నాయి. అన్నిటి మీద సవారీ చేయాలి. కానీ మనం ఎక్కువగా ఆడుకుంటున్నాం, పర్వాలేదా? వీళ్ళందరూ బలహీనులు. సమయం వచ్చినప్పుడు వాళ్ళ అంతు చూస్తాను. అంతరిక్ష దోపిడిదారులారా, రండి. అయిపోయారు. ఓహో, ఏమిటిది? విరిగిపోయిందా? ఎవరది? సముద్రపు దొంగల సభ్యుడేమో. అది మన వైపు చూస్తోంది. అవునవును. ట్రాన్స్పరెంట్ క్లోక్ మాయమైపోయింది. ఆఖరికి బలమైన వాడు బయటికి వచ్చాడన్నమాట. ఓయ్, ఇదిగో కాచుకో. ఏయ్ జియాన్! ఏయ్, నేనేం చేస్తానో చూడు. డ్రిల్ డాడీ! నా చెయ్యి ఇదిగో ఉంది. ఏమిటిది? నాకేంటో భయంగా ఉంది. చిటికలో మిగతా వాళ్ళని కూడా హతమార్చొచ్చు. భూగ్రహ చెరసాల్లో వీళ్ళని పడేయండి. అక్కడికి నేను తర్వాత వెళ్తాను. సరే. అందరూ వినండి, ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయి. అంతరిక్ష భాగస్తుల సంఘానికి నేను ఎలా ధన్యవాదాలు చెప్పాలో దయచేసి రేపు జరగబోయే ప్రారంభోత్సవానికి మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. ఒక్కోరా గ్రహంలోని ఈ పండుగని మనమందరం కలిసి జరుపుకుందాం. నేనెందుకు ఇక్కడున్నాను? అవును కదా, నేను ఇందాక బావిలో పడి ఇక్కడికి చేరుకున్నాను. ఏమిటబ్బా ఇది? ఆరోన్! అరవకు. ఆరోన్! వాళ్ళు సముద్రపు దొంగలు. గొప్పవాడివే నోబితా, నువ్వు ఇంత త్వరగా సముద్రపు దొంగలను కనిపెట్టేసేవే. అవుననుకో, కానీ నేను ఇక్కడున్నట్టుగా నీకెలా తెలుసు? ఇదిగో దీని ద్వారా కనిపెట్టాను. ఈ క్యాచ్ క్రాడిల్ భలే పనికొచ్చిందే. జాగ్రత్తగా లాంచ్ చేయండి. మీకు అసలు ఇదేంటో తెలియదు అనుకుంటాను. జాగ్రత్తగా వినండి, ఈ పెద్ద డివైస్ ద్వారా గ్రహం అడుగు భాగానున్న శక్తినంతా తీసేసుకోవచ్చు. ఇది పూర్తయిన తర్వాత మనం దీన్ని లాంచ్ చేయొచ్చు. ఇదే మన పథకం అన్నమాట. దేనికి ఇదంతా? నాకు వివరాలేమీ తెలియవు.
కాకపోతే ఈ గ్రహం పూర్తిగా అంతరించిపోతుంది. అంతరించిపోతుందా? ఎవరది? ఓ నాయనో ఏయ్, ఆగు. మేబా మీరు వాకింగ్ కి వెళ్తున్నారా? నిన్న మేము నక్షత్ర వీధి రక్షకులం. ఆరే దుస్తులు లేవేంటి? పారిపోదాం పద. ఏయ్ ఆగండి. ఊపిరి ఆడడం లేదు. నీ ప్రాణాలకి ఎటువంటి ముప్పు లేదు, కానీ ఈ గ్రహం ఎలా అంతరించిపోతుందో నీ కళ్ళారా చూడు, సరేనా? నువ్వు అనుకున్నది జరగదు, తెలిసిందా? హ, వీళ్ళు బట్టి మూర్ఖులు. నాయకి చేతకాని వాళ్ళను చూస్తే నాకు ఒళ్ళు మంట. అది ఏంటంటే నప్పెడుతోంది. మరి ఇంత దుర్మార్గం పనికిరాదు. మీకేం కాలేదు కదా? ఏమైంది సునియో? హే జియాన్, జియో థర్మల్ టెంపరేచర్ తగ్గిపోతోంది. దోపిడీదారుల పథకాల్లో ఇది కూడా ఒకటనుకుంటాను. డోరేమాన్, ఇదిగో హీరో బ్యాగ్. నోబితాకి ఏదో జరిగిందనుకుంటాను. ఇది నోబితాదనుకుంటున్నావా? ముఖ్యమైన బ్యాచ్ ని పోగొట్టుకున్నాడు. నాకు తెలిసి నోబితానే ఇంత నిర్లక్ష్యంగా ఉంటాడు. దర్శక, దయచేసి నోబితా ఎక్కడున్నాడో చూపించండి. తను ఆరన్ తో పాటు ఉన్నాడు. సునియో జియాన్లు కూడా ఉన్నారు. జియాన్, సునియో అయితే వీళ్ళు దోపిడీదారులు వీళ్ళని బంధించినట్టున్నారు. మీ షూటింగ్ కెమెరా ఎక్కడుంది? అంతరిక్ష టవర్ అడుగు భాగంలో ఉన్నారు. పద వెళ్ళి వాళ్ళకి సాయం చేద్దాం. మోల్ గ్లాస్, దర్శక దయచేసి మమ్మల్ని నడిపించు. అలాగే. మేము వస్తున్నాం. ఖచ్చితంగా డోరెమోన్ స్నేహితులతో ఇక్కడికి వస్తాడు. అవును, నేను నక్షత్ర వీధి రక్షకుల్ని నమ్ముతున్నాను. సరే, ఆరోన్ మేము నిజమైన హీరోలమని అనుకుంటున్నాడు. అవును, నిజమే. ఆరోన్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. హైడ్. నోరు మూసుకొని ఇక్కడే పడండి. పొకోరా గ్రహం నాశనాన్ని మీ కళ్ళారా చూడండి. ఈ సముద్రపు దొంగల్ని ఇప్పుడేం చేద్దాం? డోరేమోన్, ఏమిటా శబ్దం? ఆ? డుకాన్, డుకాన్. డుకాన్, డుకాన్. అరే, ఏం జరుగుతోంది? ఆర్గన్, డోరేమోన్ ఇక్కడికి వస్తున్నట్టున్నాడు. అవును. ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఏం చేస్తున్నా చూడండి. తన మీద దాడి చెయ్యండి. డుకాన్, డుకాన్. అది డుకాన్. అయిపోయాను. మూర్ఖుడు. అరెరే, ఏంటిది? డోరేమాన్, అందరికీ సాయపడు. సూపర్ డోరా కేక్. నిన్ను వదిలిపెట్టను. కాపాడని. డోరేమాన్, నాలోని ప్రత్యేకత ఈ దృఢమైన తలే. నిన్ను
దీన్ని మాత్రం కింద పడేయకూడదు. ఆ, ఇది నా బ్యాడ్జ్. త్వరగా తప్పించుకుందాం. అరే రే షుజుకా, తను మీకు దక్కాలంటే మర్యాదగా నాకు లొంగిపోండి. ఎంతటి దుర్మార్గపు బుద్ధి! నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఎప్పుడైనా అర్థమైందా? చూసారుగా, సరిపోయిందా? ఆ, ఆ. అరే బర్గర్, నీకు ధన్యవాదాలు. ఓర్ నాయనో, ఇదేంటి నన్ను తగులుకుంది? ఇదే మంచి అవకాశం. అవును, త్వరగా ఇటు రండి. నీకు వీడ్కోలు. నోబితా, మళ్ళీ నీకు 0 మార్కులు వచ్చాయి. నన్ను క్షమించండి. మర్యాద కాదు, లేదా? నాకు ఇది వద్దు. సరే, నేను వెళ్ళిపోతున్నాను. వీడ్కోలు. ఏమిటి కల్పితం ఆకారాలు? హ! నన్నే దగా చేస్తారా మీరు? మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. నా చేతికి దొరికారంటే నా రేపు త్వరగా వచ్చేస్తే బాగున్నా. ఎప్పట్లాగే ఇది చాలా బాగుంది కదా. ఆరుమాసు, ఎప్పుడు ఇలాగే ప్రకాశంగా ఉండు. మా పొకూరు గ్రహాన్ని రక్షించు. నువ్వు మాట తప్పావు హైడ్. నిన్ను నమ్ముకోవడం వ్యర్థం. నోర్మోయ్, కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. పథకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఇకారోసన్, శక్తిని లాంచ్ చేయడానికి ఇదే స్టార్టింగ్ డివైస్. పొకోరో భూమి ప్రారంభోత్సవం సమయంలోనే ఇందులో శక్తిని నింపుతాము. సరిగ్గా ఆ సమయంలోనే ఇకారో గారు ఈ డివైస్ ని ప్రయోగించండి. విజయాన్ని సాధిస్తారు. ఇది చూస్తుంటే నీలాగే అనిపిస్తోంది. నాకు బాగా నచ్చింది హైడ్. ధన్యవాదాలు. ఇక మీ ఆశలన్నీ అడియాసలవుతాయి. చూస్తూ ఉండండి. అది తలుచుకుంటే నేను ఆనందం పట్టలేకపోతున్నాను. ఆరుమాసు అంటే ఆ వజ్రాల గ్రహం నక్షత్ర వీధిలో ధగధగ అని మెరిసిపోతుంది. ఈ గ్రహంలోని అడుగు భాగంలో బొగ్గు పదార్థం ఉంది. నల్ల సీసాన్ని శరీరంలోకి తీసుకుంటే తిరిగి శక్తిని పుంజుకోవచ్చు. అప్పుడు నేను మిగిలిన వజ్రాల్ని మీకు ఇచ్చేస్తాను. సంతోషంగా తీసుకోండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇలా చూడండి, నేను వేసిన పథకం ఖచ్చితంగా నెరవేరాలి. అలాగే. అందుకే మీకు ముందే చెప్పాను, సముద్రపు దొంగలతో మనం పోటీ పడలేము అని. మొదటి నుంచి మనం హీరో చిత్రాన్ని తీసాం. ఇప్పుడు వీళ్ళ విషయాల్లో ఎందుకు మనం జోక్యం చేసుకోవాలి? హీరో చిత్రమా? కానీ అదే కదా నిజం. మేము నిజమైన హీరోలం కాము. మేము ఈ చిత్ర దర్శకుడిని ప్రాధేయపడ్డాం అంతే. అందుకే ఇలా ఊరికే చిత్రాలు తీస్తున్నాం. ఇదివరకు ఎప్పుడైనా నువ్వు కల్పిత ఆకారాలని చూసావా? మేము భూగ్రహంలోని పిల్లలం అంతే. అదన్నమాట విషయం. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సరే రండి, అందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మీ అందరికీ ఏమయ్యింది? నేను ఇలా వదిలేసి భూగ్రహానికి రాలేను. పొకోరు గ్రహం అంతరించిపోతుంది. ఈ గ్రహాన్ని ఇప్పుడు రక్షించగలిగేది మనం మాత్రమే, తెలుసా? కానీ మనం నిజానికి హీరోలం కావు కదా. నిజమైనా కాకపోయినా ఒక్క నిమిషం, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ సముద్రపు దొంగల్ని ఎదుర్కొన్నప్పుడు నేను ఒంటరి వాణ్ణి.
కానీ నక్షత్ర వీధి రక్షకుల్ని చూశాక నాలో బలమైన నమ్మకం ఏర్పడింది. మీరందరూ జీవితాన్ని పణంగా పెట్టి న్యాయం కోసం పోరాడారు. మీరు ఈ గ్రహాన్ని కాపాడడానికి ముందుకొచ్చారు. కాబట్టి నా దృష్టిలో ఎప్పుడూ మీరు నిజమైన హీరోలే. అవును, అందులో అనుమానమే లేదు. ఎప్పటికీ మీరు నిజమైన హీరోలే. ఆరోన్, నేను ఇక్కడే ఉంటాను. ఆ, ఆ, వాళ్ళని ఇలా వదిలేసి వెళ్ళిపోలేను. అలా చేస్తే జియాన్ తలెత్తుకొని తిరగలేడు. ఈ గ్రహవాసుల్ని నేను కూడా వదిలిపెట్టి ఏంటి జియాన్, షిజుకా? ఆ మాటకొస్తే నేను కూడా గొప్ప నాయకుడిని అనిపించుకోవాలంటే ఈ పని చేసి తీరుతాను. దర్శక డోరేమోన్, ఇప్పుడేమంటావు సునియో? ఈ గ్రహవాసులు నిజానికి చాలా మంచి వాళ్ళు, కానీ మీలో నాకు మూర్ఖత్వమే కనిపిస్తోంది. సరేలే, నువ్వేం చేస్తావు చెప్పు. ఏం చేస్తాను, ఇంటికి వెళ్ళే ఆలోచనని కొంచెం పక్కన పెడతాను అంతే. అందుకే నువ్వు కూడా హీరో అయ్యావు సునియో. నొప్పెడుతోంది. ఆరోన్, ఏంటి? మేము రక్షణగా ఉంటాం. ఈ ప్రజల్లో చిరునవ్వుని చూస్తాం. సరే, వినండి, రేపే అంతిమ పోరాటం. మనందరూ నిద్రపోతేనే శక్తి పుంజుకుంటుంది. ఏపీ ప్రారంభోత్సవం భలే హడావిడిగా ఉంది కదా. భలే ఉంది కదా. ఏం జరుగుతోంది? అరుణ్ ఇంకా రాలేదేంటి? తను తప్పకుండా వస్తాడులే. నాకు అలా అనిపించడం లేదు. చెప్పండి. ఆఖరికి మనం ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. పకోరా భూమి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం. మీకు మా ధన్యవాదాలు. సార్, ఒక్క నిమిషం. ప్రారంభోత్సవానికి ఇంకా 2 గంటలుంది, కానీ ఇంకా సందర్శకులు ఎవరు రాలేదే. అంతరిక్ష కోట వద్దకు అతిథుల నౌకలు కూడా రాలేదు. అసలు ఏం జరుగుతుంది మిస్టర్ హాయ్? మీరేం దిగులు పడకండి. సందర్శకులందరూ సరైన సమయానికి చేరుకునేలా ఏర్పాటు చేశాం. ఇలా ఆశ్చర్యపరచాలనుకున్నాం, అందుకే కానుకలు కూడా ఏర్పాటు చేశాం. నిజంగా మీరు సందర్శకులు సంతోషపడతారు, ఎందుకంటే మీరందరూ సంతోషంగా ఉండడం కోసమే మేము ఇదంతా చేస్తున్నాం. ఓ, అదా విషయం. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరే సరే, వాళ్ళు ఎప్పటికీ ఇక్కడికి రారు, ఎందుకంటే ఇదంతా నకిలీ. అన్ని సక్రమంగా జరుగుతున్నాయా? హాయ్, నేను ఆఖరిసారిగా వెళ్ళి లాంచ్ డివైస్ ఎలా పనిచేస్తుందో చూస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పటికీ మనకి సమయం గురించి సరిగ్గా తెలీదు, కానీ ఖచ్చితంగా పొక్కురా భూమి యొక్క శక్తిని విడుదల చేస్తారు. అంతరిక్ష టవర్లోని డివైస్ ని అంతం చేయాలి. కానీ సముద్రపు దొంగల్లోని 3 అధికారులు మనల్ని మార్గం మధ్యలో అడ్డుకుంటారు. లాభం లేదు. ఎలాగైనా సరే ఆ దుర్మార్గులందరంతా చూడాల్సిందే. మనం ఇప్పుడు మన శక్తిని పొందాం కదా. మీరందరూ నన్ను నమ్మండి. మనందరం ఏకమై వాళ్ళని రక్షిద్దాం. ఇంతవరకు మన దుస్తుల్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు. మనలోని ప్రతిభల్ని మెరుగుపరుచుకోవాలి. నక్షత్ర విధి రక్షకులారా, కాకపోతే క్యాచ్ క్రాడులతో నేను ఎలా పోరాడగలను? కాసేపు వరకు నీ సంగతి నేను చూసుకుంటాలే నోబితా. డోరేమోన్, నువ్వు ఉండగా నాకు దిగులేంటి? ముందుగా మనం కోట మూలాన్ని చేరుకోవాలి. అలాగే. వాళ్ళు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. యోగాన్, మేబా, ఇకపై వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. అలాగే. ఓహో, వాళ్ళు అంత తేలిగ్గా లొంగిపోయేలా లేరు. ఇక పదండి, వెళ్దాం. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నేను త్వరగా నల్ల సీసాన్ని సొంతం చేసుకోవాలి. లాంచ్ డివైస్ దీని అడుగునే కదా ఉంది. అవును, నిన్న నేను నోబితాతో చూశాను. అవును, ఇది ఇక్కడే ఉంది. సరే, మనం ఇక్కడ తవ్వుకుంటూ ముందుకు వెళ్దాం. మేబా, ఓగాన్,
మేము ఊహించినట్టే వచ్చావా బంగారం? మీరు ఎక్కడికి వెళ్తారు పిల్లలు? ఉండండి, మీ పని చెప్తాను. వదులు, నన్ను వదులు. నోబితా అదరగొడుతున్నాడు. నేను కూడా వెళ్ళి సహాయపడతాను. నిన్నటి లెక్క తీరుస్తానుండు. భలే అద్భుతం, పోగొన్ పని అయిపోయింది. ఇక నుంచి నా శక్తిని చూపిస్తానుండు. నేను కూడా ఈ ఆక్వా బీమ్. హీరో సముద్రపు దొంగల బెల్ట్ వేసుకుంటాడా? వద్దు, ఇదేంటి రావడం లేదు. ఈ విషయం మాకు వదిలేసి మీరు లాంచ్ డివైస్ దగ్గరికి వెళ్ళండి. అలాగే, పదండి, ఇప్పుడే వెళ్దాం. అలాగే. నేను ఎక్కడున్నాను? మా స్థావరానికి నీకు స్వాగతం. అయితే యారోన్ ఇక్కడికి తీసుకొచ్చిన సహాయకుడివి నువ్వే నేను కదా? నక్షత్ర వీధి రక్షకుణ్ణి నోబితా. నువ్వు అంతరిక్ష సముద్రపు దొంగల నాయకుడివి ఇకారు కదా? అయితే ఏమిటి, ఇంకొక అడుగు కూడా ముందుకు వెయ్యొద్దు. పథకాల్ని విరమించుకుని ఒకరు గ్రహం నుండి బయటికి వెళ్ళండి. అలా ఒప్పుకోకపోతే? అయితే ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని అందరినీ ఓడిస్తాం. నా మాటకి తిరుగే లేదు. పిల్ల పిచ్చుక నాతో పెట్టుకుంటావా? ఒక చిన్న పిల్ల నన్నే ఓడిస్తుందా? నేనేం పిల్లని కాదు, నక్షత్ర వీధి రక్షకురాలు షిజుకా మినమోటోని. పొక్కూరు గ్రహం అంతరించిపోవడానికి వీల్లేదు. ఏయ్, ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? వేడి నీటి ఊటని రప్పిస్తాను. ఏమిటిది? హై పవర్ హాట్ స్ప్రింగ్ నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలేయండి. ఇక్కడ నుంచి ఎవరిని తగ చేయొద్దు. అంతా బాగానే జరుగుతుందా? నువ్వెంత బంగారమైనప్పటికీ ఈ జియాన్ని ఓడించలేవు, అర్థమైందా? ఈ ప్రతిభని మా అమ్మ దగ్గర నుంచి పొందాను. ఈ ప్రతిభ పేరేంటంటే మొహం వాచిపోయేలా కొట్టడం. ఓగాన్, ఇప్పటికైనా నిజంగా నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఇన్నాళ్ళు మా అమ్మ కొట్టిన దెబ్బలు నరనరాలు జీర్ణించుకుపోయి బాధ పెట్టిన అమ్మా, నీకు ధన్యవాదాలు. త్వరగా పూర్తి కాబోతోంది. అప్పుడు నేను త్వరగా వెళ్లి ఓడకి చేరుకుంటాను. ఐడి గారు, ఇక్కడికి ఏదో చాలా వేగంగా వస్తోంది. ఖచ్చితంగా వాళ్లే అయి ఉంటారు. మనకిక సమయం లేదు, దాడికి సిద్ధం కాండి. అలాగే. అరే, వీళ్ళని నువ్వింకా బతికే ఉన్నావా పిల్లాడా? నేను నీ దగ్గర ఓడిపోకూడదు, ఇక లాభం లేదు. ఈ పోకోరా గ్రహాన్ని రక్షిస్తానని నేను మాటిచ్చాను. అందరి మొహాల్లో చిరునవ్వుని చూడాలని ఆరోన్కి మాటిచ్చాను. నాకవన్నీ అనవసరం. నిన్ను అరే, ఏమిటి నేను ఇలా కదిలిపోతున్నాను? ఏయ్, నిన్ను ఎటు నుంచైనా దాడి చేయు.
అయిపోయాన్రా. నా శక్తి క్షీణిస్తోంది. నల్లని సీసం కావాలి. ఇతను సముద్రపు దొంగల నాయకుడు. తను చాలా బలహీనం చెందాడు. నేను తనకి వజ్రాన్ని ఇస్తాను. నాకు వేరే దారి తెలియడం లేదు. హైట్, ఎక్కడున్నా దయచేసి నాకు నల్లని సీసాన్ని ఇవ్వు. సూపర్ నోబితా! వచ్చేసాను. ఏమైందబ్బా? నేను ఊహించినట్టే ఇప్పుడు సూపర్ నోబితా నిచ్చెన క్యాచ్ క్రాడల్ తో చేస్తున్నాను చూడు. ఇదిగో నేను ఓడిపోను. సూపర్ నోబితా బటర్ఫ్లై. హా, ఆ శక్తిని విడుదల చేయడానికి ఇంకా 30 నిమిషాలు మాత్రమే మిగిలింది. ఇక నుంచి వజ్రాలు ఎక్కువగానే పొందొచ్చు. వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. హే, వాళ్ళని కనిపెట్టేశాను. పనికొచ్చే వస్తువు ఏదైనా తీయడేమో. నీకు పనికిరాని వస్తువులు వెంటనే నాకు ఇవ్వు. ఇదిగో. ఇప్పుడేం చేస్తానో చూడు. రండి, ఇందులో కూర్చోండి. ఇప్పుడు చూడండి నా తడాక. అయిపోయారు. అరే, ఏంటది? అది విమాన ప్రదర్శన. మిస్టర్ హైట్ చెప్పినట్టు అంతా విడ్డూరంగా ఉంది. నేను అలాగే అనుకుంటున్నాను. నువ్వు మొండి ఘటానివి. ఆక్వా బీమ్. ఏంటిది? బలి బలి. ఇదిగో. అసలు ఇదేం పని చేయడం లేదు. దయచేసి నాకేదో ఒకటి ఇవ్వచ్చు కదా. నేను ఇలా ఉంటే పొకోరు గ్రహం అంతరించిపోతుంది. అంతరించిపోతుంది. ఆ, ఇంతటి చిన్న గ్రహంలో అంతటి ముఖ్యమైన విషయం ఏముంది? ఈ గ్రహం అంతరించిపోతే నీకేమిటి సమస్య? నాకైతే అర్థం కాలేదు. లాభం లేదు. నేను నిన్ను అస్సలు క్షమించను. నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. నిన్ను ఆ, నేను తన్ని ఓడించాను. కానీ దీని ద్వారా వీళ్ళు ప్రారంభించిన దాన్ని ఆపగలనా? చెయ్యాల్సిందంతా చేసి ఎంత సౌకర్యంగా కునుకు తీస్తున్నాడు. తను కళ్ళు తిరిగి పడిపోయాడు. అసలు వాళ్ళ పథకం ఏంటో అడిగి తెలుసుకుందామా? ఇతను వాళ్ళ మనిషే కాబట్టి ఖచ్చితంగా నిజం చెప్తాడని అనుకోవడం లేదు. నేను కనిపెట్టేశాను. హైడ్ బ్యాగ్ లో వాళ్ళు వేసిన పథకాన్ని దాచిపెట్టుంచారు. అందులో ఏమని రాసుంది? గురు గ్రహంలోని శక్తిని విడుదల చేసి అరుమాస్ ని నాశనం చేయడం ద్వారా వజ్రాల్ని సేకరించాలి. అరుమాసు వజ్రమా? అరుమాసు అంటే ఏంటి? గ్రహంలోని సూర్యుడు అన్నమాట. ఓ, అర్థమైంది. అరుమాసు అనేది వజ్రాలతో చేయబడిన గ్రహం. ప్రపంచంలోనే ఎంతో దృఢమైనది, పవిత్రమైనది. ఇంతకాలం చాలా మంది దాన్ని పొందాలని ప్రయత్నించారు. కానీ దాని దృఢత్వం భయంకరమైన ఉష్ణం వల్ల దాన్ని చేపట్టడం కష్టమైంది. అందుకేనన్నమాట వాళ్ళకి ప్రొకూరో గ్రహంలోని శక్తి కావాల్సి వచ్చింది. పెద్ద సమస్య. శక్తి లాంచ్ కి కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఇంకా 10 నిమిషాలే మిగిలింది. ఏంటి, నిజంగానా? దాన్ని ఆపడానికి ఏదైనా మార్గం
ఉందా? ఒక నిమిషం చూస్తానుండు. లాంచ్ డివైస్ ని విరగొడితే ప్రయోజనం ఉండదు. అయితే ఏం చేద్దామో చెప్పు. మనం విడుదలని ఆపినా సరే పొకురు గ్రహం ఖచ్చితంగా పేలిపోతుంది. సముద్రపు దొంగల ఓడలో ఉన్న స్టార్ట్ డివైస్ లేకుండా శక్తిని నింపలేము. అర్థమైందా? ఇప్పుడు ఆ ఓడ ఎక్కడుంది? అరుమాస్ కి దగ్గరలో ఉన్న సముద్రంలో ఉంది. ఇక్కడ నుంచి 3,50,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉన్న తక్కువ సమయంలో అక్కడికి చేరుకోలేం. దీన్ని ఎలా ఉపయోగించాలబ్బా? అందరూ నా గురించి బాధపడుతున్నారు. నేను వెనక్కి వెళ్ళాలి. యశో యశో అందరూ ఇక్కడే ఉన్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. అరే నేను నోబితా విషయం మర్చిపోయాను. ఆ, అయినా ఇంత ముఖ్యమైన తరుణంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? సముద్రపు దొంగల ఓడలో ఉన్నాను. నువ్వు ఎలా వెళ్ళగలిగావు? ఏం జరిగిందో చెప్పు. త్వరగా నోరు తెరువు. ఇప్పుడు సముద్రపు దొంగల బెల్ట్ ఉపయోగపడుతుంది. దయచేసి కానివ్వు. వివరాలన్నీ తర్వాత చెప్పు. నోబితా! త్వరగా ఎక్కడుందో చూడు. ఇంతకీ నువ్వు చూడమంటున్నది దేని డోరేమోన్? ఇదే విషయం నోబితా. ఏమిటిది? శక్తిని విడుదల చేయడానికి ఇదే స్టార్టింగ్ డివైస్. ఇంకా 5 నిమిషాలే ఉంది. అమ్మో, ప్రమాదం. ఇంకా 30 సెకండ్లే ఉంది. మూర్ఖుడా, ఆఖరి నిమిషంలో డీలా పడిపోకు. పొక్కురు గ్రహం ఆరమాసు. ఇషా ఇషా చేషా దిశా 10 సెకండ్లే ఉంది. సమయం ఆసన్నమైంది. 5, 4, 3, 2, ఏంటిది? ఈ గ్రహవాసులకి అందరూ వినండి. యూనివర్సల్ క్యాప్సూల్ తీసుకొని బయటపడండి. ఈ ప్రదర్శన మనం ఎదురు చూడలేదు కదా. అవునవును. సాలిడ్ సాలిడ్ లైట్. కానివ్వు. సరైన సమయానికి సాధించాం. సాలిడ్ సాలిడ్ లైట్ తో దాన్ని దృఢంగా మార్చేశాను. ఇప్పుడు తిరిగి అరామాసుని శక్తిని ఎలా పొందాలనేదే సమస్య. ఇప్పుడు మనం ఏం చేయకపోతే పొకోరు గ్రహం అంతరించిపోతుంది. ఈ సాలిడ్ సాలిడ్ లైట్ ప్రభావం 5 నిమిషాల వరకే ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కదా. నాకు చాలా భయంగా ఉంది. ఆఖరికి ఆరోన్ చెప్పిందే నిజమైంది. హే డోరేమోన్, మన బర్గర్ డైరెక్టర్ ని ఉపయోగించి వెనక్కి వెళ్ళిపోదాం. మంచి ఐడియా. మిస్టర్ బర్గర్, దయచేసి కానివ్వండి. త్వరగా వెనక్కి వెళ్ళిపోవాలి. అరుమాసు ఇంకా పొక్కురు గ్రహం శక్తి. సరిచేయడానికి కొంచెం సమయం పట్టింది, కానీ ఏం దిగులు పడకండి. మీ గ్రహం యొక్క శక్తి ఇంకొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తుంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం అసలు కావట్లేదు. సముద్రపు దొంగల పథకాన్ని ముందుగా కనిపెట్టింది మన ఆరోన్. ఇలా చూడే ఆరోన్, దయచేసి మమ్మల్ని క్షమించు. ఏం పర్వాలేదు, మనం మన గ్రహాన్ని ఈ విధంగా రక్షించుకోవచ్చు. హే, చాలు చాలు ఊరుకోండి. మీరెప్పుడు నన్ను పొగుడుతూ ఉంటారు. ఏంటి?
మనం కాపాడాం. ప్రజల మొహంలో చిరునవ్వు. గడిపిన క్షణాలతో అవును. గొంతు కలపండి, కలిసి మెలిసి చేతులు కలపండి. డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు. ఇదిగో ఇలాగా, ఇదిగో చూడండి. ఇదిగో సూపర్ నోబితా చీపరి. చిరునవ్వు కదా ఆరోన్. Pero